అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన కథలు ఛానల్. మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనోవికాస కథలు, పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా నీతి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను. మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా? Yes, sir. ఈరోజు మన కథ అక్బర్ బీర్బల్కి సంబంధించినటువంటి పొట్టి కర్ర పొడుగు కర్ర అనేటువంటి ఒక కథ. ఒకరోజు అక్బర్ బీర్బల్ ఇద్దరు కలిసి ఉద్యానవనంలో తిరుగుతున్నారు. అప్పుడు బీర్బల్ అక్బర్కు ఒక హాస్యభరితమైన కథను చెప్తున్నాడు. అక్బర్ ఆ కథ వింటూ నవ్వుతూ ఆనందిస్తున్నాడు. అదే సమయంలో అక్బర్కు నేల మీద పడి ఉన్న ఒక కర్ర ముక్క కనిపించింది. దాన్ని చూడగానే అక్బర్కు బీర్బల్ని ఏడిపించాలన్న ఒక ఊహ కలిగింది. వెంటనే ఆ కర్ర ముక్కను చేతిలో తీసుకొని, ఈ కర్రను కొయ్యకుండా చిన్నది చేయగలవా అని అక్బర్ బీర్బల్ని అడిగాడు. ఆ ప్రశ్న అడిగి తన కంటితో సైగ చేస్తూ బీర్బల్ వంక చూశాడు. తనను ఆట పట్టించాలని అక్బర్ ఆ ప్రశ్న అడిగాడని బీర్బల్ గ్రహించాడు. కొంటె ప్రశ్నకు కొంటె సమాధానమే సరైన మందు కదా. అందుకని బీర్బల్ తన చుట్టూ ఒకసారి చూశాడు. అప్పుడు అటువైపుగా వెళ్తున్న ఒక తోటమాలి ఒకడు చేత్తో కర్ర పట్టుకొని వస్తున్నాడు. బీర్బల్ అతన్ని పిలిచి ఆ తోటమాలి దగ్గర ఉన్నటువంటి అతని చేతిలోని కర్రను తను తీసుకొని ఎడమ చేతిలో పట్టుకున్నాడు. కుడి చేతిలో అక్బర్ ఇచ్చిన కర్ర మొక్కను పట్టుకున్నాడు. ఇప్పుడు మీరు ఇచ్చిన కర్ర మొక్కను చూడండి, ఇది పొట్టిగా లేదా? నేను దీన్ని కొయ్యలేదు, అయినా ఇది పొట్టిగా కనపడుతుంది, ఎందుకంటే ఈ తోటమాలి కర్ర పొడుగ్గా ఉంది కాబట్టి అని చెప్పాడు. ఆ సమాధానంతో అక్బర్ మెచ్చుకొని భలా అని బీర్బల్ భుజం తట్టాడు. ఇది బీర్బల్ యొక్క సమయస్ఫూర్తికి నిదర్శనం. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.